ఎక్కడ లేని సంతోషం. జాస్కిట్ కానీ డ్రమ్స్ తోంబాస్ కానీ ఏసన్న గారు పాడుతుంటే సుమారు ఒక గంట సేపు వర్షిప్ చేస్తుంటే నేను తోంబాలు వాయిస్తుండేవాడిని, వెస్లీ కీబోర్డ్ వాయిస్తుండేవాడు, నేను తోంబాలు వాయిస్తుండేవాడు. ఇక్కడికి రాగానే నాకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. పాస్టర్ గారు అన్ని కొని పెట్టున్నారు. అయ్యగారు కూడా మంచి రైటర్. అయ్యగారి పాట నాకు బాగా గాఢాంధకారంలో సూపర్ హిట్ సాంగ్. ఎజరా శాస్త్రి గాఢాంధకారములో ఆ పాట సూపర్ హిట్ సాంగ్. నాకు భలే ఇష్టం అయ్యగారు రాసిన పాటలు. సేమ్ లిరిక్ నాకు ఇస్తే నేను ఏరే స్టైల్ కూడా పాడేస్తాను. అయ్యగారు కూడా కనుక్కోకుండా పాడేస్తాను. అట్లా చేస్తాను నేను. ఈ సంవత్సరం కూడా అనుకోండి పాట
పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెదనా యేసయ్యా. కురిసింది తొలగని వాన నా గుండెలో. సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నడిపితివి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నడిపితివి. తడిచి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా, తడిచి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా. పొంగి పొంగి ప్రవహించి నా జీవితాన ఆనందించి ఆరాధించెదనా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించి నా జీవితాన ఆనందించి ఆరాధించెదనా యేసయ్యా. కురిసింది తొలగని వాన నా గుండెలో. తొలకరి వర్షము నీవై చిగురింపజేశావు, నా ఆశల ఊహలలో విహరింపజేశావు. నా తొలకరి వర్షము నీవై చిగురింపజేశావు, నా ఆశల ఊహలలో విహరింపజేశావు. నా కడవరి వర్షము నీవై ఫలింపజేశావు, నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు. నా కడవరి వర్షము నీవై ఫలింపజేశావు, నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు. హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగరా, హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగరా. పొంగి పొరలి ప్రవహించే
సంవత్సరం ఒక్కొక్క పాట రాసి పాడుతుంటాను. అటుపోయిన సంవత్సరం గగనం చీల్చుకుని రాశాను. సుమారు 1.5 కోటి మంది చూశారు అసలు. ప్రసంగం చివరిలో అది పాడతాను, వాక్యం విని లాస్ట్లో పాడుతాను. గగనం చీల్చుకుని కూడా పాడతాను. పాతది ఒకటి ఉండేది, గగనము చేల్చుకొని. తెలీదా? తెలియకపోతే ఇక్కడ నీళ్ళు లేని బావిలో దూకేసేటి పోయింది కదా. ఆ పాట కూడా తెలియకపోతే ఎలాగా? గనులను తీసుకొని వేలాది దూతలతో చేరి వేగమెరానుండే. సూపర్ సాంగ్, సూపర్ హిట్ సాంగ్. ఆయన రాబోతున్నాడని పాడారు వాళ్ళు, నా కోసమే వస్తున్నాడని నేను రాశాను. పాట రాసేటప్పుడు మనకు దేవునికి ఉన్న సంబంధం పాడితే పాట వెయిటింగ్ ఉంటుంది. చెప్పడం వేరు, మనం అనుభవించడం వేరు. పాట రాసేటప్పుడు అనుభవించి రాయాలి. అట్లా రాసుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది. ఒక్కొక్క పాట కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. నేను బైబిల్లో వాక్యం తప్ప ఇంకే పాట రాయి, వాక్యం లేకపోతే పాట రాయి. పాట అక్కడ పెట్టుకుని ప్రసంగం చేస్తాను గుడాల పండుగలో. దీంట్లో 3 స్త్రీలు కనిపిస్తారు ఒక్కొక్క చరణంలో. మొదటి చరణంలో పవిత్రురాలైన కన్యక కనబడుతుంది. రెండో చరణంలో కళంకం లేని వధువు కనబడుతుంది. మూడో చరణంలో అక్షయమైన దేహం కనబడుతుంది. మీకు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను బాగా. పవిత్రురాలైన కన్యక అంటే ఒక్కడే పురుషుడైన క్రీస్తుకి ప్రదానం చేసిన కన్యక అంటే నువ్వు నేను. అంటే మనసులో కూడా పాపం చేయని దాన్ని కన్యక అంటారు. మనసులో కూడా దటంలో ఉన్న గగనం చూసి పాట పేపర్ పాట ఉంది. కన్యక, వధువు, అక్షయమైన దేహం 3 ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ చరణంలో దయా సంకల్పం, ప్రేమను మంచింది. ఒక పెళ్లి చేసుకుంటే భార్యకి ప్రేమను మంచాలి. దేవుడు దయా సంకల్పం, ప్రేమను మంచాడు.
దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. కన్యకలాగా ఉండి ఏం చేయాలా? కవిలో చేరాల. ఫస్ట్ చరణం. రెండో చరణం ఆయనతో కూడా ఏలాల. మూడో చరణం ఆయనతో యువవారు ఉండిపోవాలి. అంత డీప్ పదాలు దాంట్లో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓసన్న మిస్టిక్ కార్నూల్ అని ఛానల్ కొట్టండి యూట్యూబ్లో. నా పాటలు కొత్త వినటం. నిన్న కూడా కొత్త పాట ఒకటి రిలీజ్ చేశాను. సంవత్సరానికి ఒక పాట గుడాల పండుగలో పాడతాను. నెలకు ఒక పాట కొత్తది రిలీజ్ చేస్తాను. సండే స్కూల్ పాటలు కూడా ఉన్నాయి. చక్కటి తెలుగు పాటలు. నోవాహు తాత అని. నిన్ను పోలిన వారెవరు ఎందెందు వెతికినా లేని ధరణలో పాట. ఇటువంటి నాకు అర్థం తీసుకున్నాను కూడా మైక్ నాతో కూడా పాడుతుంది. సపోర్ట్ అంతే. ట్రాక్ ఆచిన సౌండ్ పెంచుకో బాగుంటుంది. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ రిథమ్ వచ్చేసి తమన్ చేశాడు. తర్వాత మ్యూజిక్ మొత్తం వచ్చేసి నా ఫ్రెండ్ ప్రకాష్ అని, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్లో. మంచి కేజీ ప్రకాష్ అని మంచి మ్యూజిక్ డైరెక్టర్. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఈ పాట చేశారు. చాలా బాగుంటుంది ఈ పాట. దీన్ని మేల్ ఫిమేల్ 2 వర్షన్లో ఉన్నాయి. వాగ్దేవుని చిన్న బాబు దగ్గర కూడా పాడించండి. ప్రతి పాట నాకు పాడిస్తుంటాను, ఎందుకంటే లేడీస్ కూడా పాడాలని. చిన్న పిల్లలు మనసులో పెట్టుకొని చిన్న పిల్లల దగ్గర పాడిస్తుంటాను. మీరు దాన్ని పెట్టుకుని విని చూడండి. ఈ పాట మీకు అర్థమైందంటే నేను ఎవరు మీకు తెలిసిపోతాను. పెట్టు ఫస్ట్ నుంచి పెట్టు. కరులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. గగనము చించుకొని కరులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. గగనము చించుకొని కరులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చించుకొని కరులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది.
కురిపించుచున్నది నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమయున్నది వలె కురిపించుచున్నది కలంకము లేని వధువులై నిరీక్షణతో నిన్ను చేరెదను కలంకము లేని వధువులై నిరీక్షణతో నిన్ను చేరెదను యుగ యుగాలు నీతో ఏలెదను యుగ యుగాలు నీతో ఏలెదను కథనము చించుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానైతున్న ప్రాణప్రియుడ యేసయ్యా ఆమేన్ ఆమేన్ ప్రైజ్ గాడ్ నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీలో నేనుందును సియోనులో నీలో నేనుందును గగనము చించుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని నీదరి చేరాలని యేసయ్యా 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 నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చేరాలని యేసయ్యా 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 నిన్ను చేరాలని ఆమేన్ ప్రైజ్ లార్డ్